వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఒక కొత్త నినాదం వినిపిస్తుంది. అదే మార్వాడి గో బ్యాక్. మార్వాడి వ్యాపారస్తులను గో బ్యాక్ అంటూ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్లే కార్డ్స్‌ని గానీ, కొన్ని పాంప్లెట్లు కూడా పంపిణీ విపరీతంగా జరుగుతుంది. ఇది రాజకీయంగా కూడా బాగా చర్చ జరుగుతుంది. రాజకీయంగా కూడా దీనిపైన కొన్ని కామెంట్స్ కూడా వస్తుంది. చాలా ప్రాంతాలకు సంబంధించినంత వరకు మార్వాడీల ప్రభావం పెరిగింది. వ్యాపారంలో వాళ్ళదే పైచేయి అవుతుంది. స్థానికంగా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇతర వ్యాపారులు ఎవరు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఉంది. అది హైదరాబాద్ నుంచి మొదలుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ రకమైన పరిస్థితి ఉంది గనుక మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం సడెన్‌గా తెరపైకొచ్చింది. దీనిపైన కొంత చర్చ కూడా జరుగుతుంది. ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించారు. ఎందుకు మార్వాడీలను టార్గెట్ చేస్తున్నారు? మార్వాడీలు అనేవాళ్ళు ఇక్కడికొచ్చి కేవలం వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు గానీ, ఒకరిపై పెత్తనం చెలాయించట్లేదు గనక వాళ్ళను టార్గెట్ చేయడం సరైంది కాదు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆయన సూచించారు. ఈ కామెంట్స్ కూడా కొంత రాజకీయంగా వివాదం అవుతున్నాయి. ఇతర పార్టీల నేతలు కూడా దీనికి సంబంధించినంత వరకు కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి సంబంధించి అధికారికంగా ఏ పార్టీ గానీ, లేకపోతే రాజకీయపరమైన నాయకులు ఎవరు కూడా దాన్ని ప్రస్తావించకపోయినా ఒక వర్గంలో నుంచి మాత్రం బలంగా ఈ నినాదం తెరపైకొస్తుంది. హైదరాబాద్ బేస్డ్‌గా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కొంత వ్యాపార వర్గాల్లో ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఆమన్‌గల్ గ్రేటర్ హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఆమన్‌గల్‌లో గూడా ఒక పెద్ద సమావేశాన్ని గూడా నిర్వహించబోతున్నారు. అక్కడ బంద్‌కు గూడా పిలుపునిచ్చారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో. ఈ రకమైన చర్చ చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా చేయాలనే అంశానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం దృష్టికి ఇంకా రాలేదు ఈ అంశానికి సంబంధించి. స్థానికంగానే చాలా చోట్ల ఈ రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ఫుల్ స్టాప్ వేస్తారు? ముఖ్యంగా మార్వాడి గో బ్యాక్ అనేది కరెక్ట్ నినాదం కాదనేది రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటక గానీ, మహారాష్ట్ర గానీ, ఇతర ప్రాంతాలకు సంబంధించి భాషాభిమానం గానీ, స్థానికత అంశం బలంగా ఉంటుంది గానీ, హైదరాబాద్‌లో ఎప్పుడు ఈ రకమైన పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద సంఖ్యలో వ్యాపారం చేస్తున్నారు. బిజినెస్‌లు చేసేవాళ్ళున్నారు. ఇతర రంగాల్లో ముందున్న వాళ్ళున్నారు గానీ, ఎప్పుడు ఒక వర్గానికి సంబంధించి కామెంట్ రాలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో గూడా ఈ రకమైన గో బ్యాక్ అనే నినాదం రాలేదు గానీ, ఇప్పుడు తాజాగా ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకొస్తుంది? ఏ రకంగా వస్తుందన్న అంశం పైన మాత్రం చాలా వరకు చర్చ జరుగుతున్నప్పటికీ, ఎక్కడో ఒక బలమైన ఫోర్స్ మాత్రం దీని వెనక ఉన్నట్టుగానే కొంతమంది భావిస్తున్నారు. ఏదో ఫోర్స్ దీన్ని నడిపిస్తుంది. ఖచ్చితంగా బలమైన వ్యాపారవేత్తలు గానీ, లేకపోతే మార్వాడీల వల్ల తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఇతర వ్యాపారస్తులు మాత్రం ఈ అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకున్నారు గానీ, అది ఎంతవరకు ఫీజిబుల్ అవుతుంది? ముఖ్యంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి జోక్యం చేసుకోరాదన్నది ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది ఒక చోట్ల మాత్రం కొంత నినాదంగా ఉంది గానీ, దీంట్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరైనా హైదరాబాద్‌లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు గానీ, ఒక వర్గానికి సంబంధించి గానీ, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేయొద్దన్నదే ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తుంది.